ఇలా ఒక్కసారి మూంగ్ దాల్తో రిబ్బన్ పకోడీ లేకపోతే నమ్కీన్ అనొచ్చు, లేకపోతే కారాలు అనొచ్చు, ఇలా ఒకసారి ట్రై చేయండి. రిబ్బన్ పకోడీ లాగా ఎంత టేస్టీగా ఉంటుందో ఈ పకోడీ. మనకి ఆరాంగా 1 వీక్ 10 డేస్ స్టోర్ చేసేసుకోవచ్చు. 10 డేస్ వరకు కూడా ఇవి ఆగవు. 2 డేస్ 3 డేస్లోనే మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఈ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఫస్ట్ 1 కప్ మూంగ్ దాల్ తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 అవర్స్ సోక్ అవ్వటానికి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను స్కిన్తో ఉన్న మూంగ్ దాల్ తీసుకున్నాను. మీరు స్కిన్ లేకుండా ఉండే మూంగ్ దాల్ తీసుకోండి, చాలా బాగా వస్తాయి అన్నమాట. నా దగ్గర చేద్దాం అనుకున్నప్పుడు స్కిన్తో ఉన్న మూంగ్ దాలే ఉండింది, సో నేను దీంతోనే చేసేసాను. ఇలా మూంగ్ దాల్ని ఒక 3 అవర్స్ సోక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మూంగ్ దాల్ అనేది ఇలా ఉందన్నమాట. ఇప్పుడు మూంగ్ దాల్ని నీట్గా వాష్ చేసుకొని స్కిన్ని కూడా మొత్తం రిమూవ్ చేసుకోవచ్చు, బట్ నేను అంత స్కిన్ రిమూవ్ చేయలేదు. ఇప్పుడు ఈ మూంగ్ దాల్ని తీసుకొని కుక్కర్లో బాయిల్ చేసుకోవటానికి పెట్టేసుకోవాలి. ఇలా కుక్కర్లో పెట్టుకొని 1 విజిల్ పెట్టేసుకుంటే మనకి మూంగ్ దాల్ అనేది కుక్ అయిపోతుంది. ఇలా మూంగ్ దాల్ని 1 విజిల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులో ఉన్న ప్రెషర్ అంతా పోయిన తరువాత మనం మూంగ్ దాల్ని ఓపెన్ చేసుకొని చూస్తే మనకి మూంగ్ దాల్ అనేది ఇలా కుక్ అయిపోయిందనమాట. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకు మూంగ్ దాల్ ఇలా ఉంది. మనము పొట్టు లేని పెసరపప్పు తీసుకుంటే మనకు మిక్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ పొట్టు పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి విజిల్ వచ్చినప్పుడు మనకు పెసరపప్పు స్కిన్ అనేది కొంచెం మనకి పక్కకు సపరేట్ అయ్యి అలా వస్తుందన్నమాట. మనకు పొట్టు లేని పెసరపప్పు తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పెసరపప్పుని అంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఇలా జల్లెడ పెట్టుకొని మనం బియ్యం పిండిని వేసుకోవాలన్నమాట. ఇలా మనం 1 కప్పు పెసరపప్పుకి 4 కప్స్ బియ్యం పిండి వేసుకొని పిండి అంతా జల్లించుకోవాలి. ఇందులో ఏమైనా నలకలు ఉంటే అవన్నీ బయటికి వచ్చేస్తాయి ఇలా జల్లించుకోవటం వల్ల. ఇలా జల్లించుకున్న తర్వాత ఈ పిండిలో మనం ఏమేమి యాడ్ చేసుకోవాలో చూద్దాము. ఇవన్నీ ఉప్పు, జీలకర్ర, వాము, నువ్వులు, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకొని మనం స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మూంగ్ దాల్ పేస్ట్, ఆ మూంగ్ దాల్ పేస్ట్ని వేసేసి మనం అంతటిని మిక్స్ చేసుకోవాలి. ఇది కొద్ది కొద్దిగా వేసుకుంటూ అవసరమైతే వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మనం అంత పిండిని కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం మూంగ్ దాల్ పేస్ట్ వేసుకొని మనం పిండి అంతటిని మెత్తగా కలుపుకోవాలి. నాకు ఇక్కడ మొత్తం పిండికి సరిపోయిందనమాట మూంగ్ దాల్ పేస్ట్. కొంచెం వాటర్ యూజ్ అయ్యింది. ఈ వాటర్ కొద్దిగా వేసుకొని మొత్తం పిండిని అంతటిని ఇలా కలిపి పక్కన పెట్టేసుకున్నాను. మనకు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోయేంత సాఫ్ట్గా ఉండాలి పిండి. తరువాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఇక్కడ నేను తక్కువ ఆయిలే యూజ్ చేస్తున్నాను. మనకి మురుకుల గొట్టంలో ఇలాంటి బిల్ల ఉంటుంది కదా, ఈ బిల్లనైనా అందులో 4 లైన్స్ 5 లైన్స్ 6 లైన్స్ ఉండే బిల్లలు కూడా ఉంటాయి కదా, అలాంటి బిల్ల పెట్టుకొని మొత్తం మురుకులు గొట్టానికి మనం ఆయిల్ అప్లై చేసేసుకొని ఒక పిండి ముద్దను తీసుకొని నీట్గా ఇలా చేసుకుంటూ వర్టికల్గా చేసేసుకొని మనం మురుకుల గొట్టంలో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మురుకుల గొట్టాన్ని క్లోజ్ చేసేసుకోవాలి. పిండి ఇక్కడ ఆరిపోకుండా మనం లిడ్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఏదైనా ప్లేట్ అలా పెట్టేసుకోవాలి. తరువాత మనకి మురుకుల గొట్టంలో నుంచి ఇలా వస్తుందా లేదా అని చెక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఇక్కడ మురుకుల గొట్టంలో నుంచి దిగుతుంది కదా, అలా పెట్టుకోవాలి. తరువాత ఒక కొంచెం డ్రాప్ తీసుకొని ఆయిల్లో వేస్తే మనకి ఆయిల్ కాగిందా లేదా అనేది తెలుస్తుంది. తరువాత మురుకుల గొట్టాన్ని ఇలా తిప్పుతూ మనం చక్రాల్లాగా మురుకుల్లాగా ఎలా అయినా వేసుకోవచ్చు. మనము మురుకుల్లాగైనా వేసుకోవచ్చు, చక్రాల్లాగా అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా రిబ్బన్ పకోడీ లాగా అయినా వేసేసుకోవచ్చు. ఇలా మురుకుల్లాగా వేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్, హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇలా కాల్చుకోవాలి. మనకు ఇలా లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే లోపలి వరకు కుక్ అవుతుంది. ఇక్కడ నేను పెద్దది తీసుకున్నాను కదా, అందుకు నాకు కొంచెం మందంగా వచ్చాయన్నమాట. మీ దగ్గర 4, 5, 6 లైన్స్ ఉన్న ప్లేట్స్ కూడా ఉంటాయి కదా, ఆ ప్లేట్స్ ఉంటే అవి యూజ్ చేయండి. ఇక్కడ నాకు కొంచెం మందంగా వచ్చినట్లున్నాయి, కొద్దిగా కాలడానికి టైం పట్టింది. మీ దగ్గర అలాంటిది ఉంటే తీసుకోండి, అలా వాటితో వేసేసుకోండి, ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. పకోడీనే ఇలా హాఫ్గా కట్ చేసుకుంటూ అయినా వేసేసుకోవచ్చు. ఇలా నేను హాఫ్గా కట్ చేసుకుంటూ కూడా వేసుకున్నాను. కొన్ని రౌండ్స్గా వేసుకున్నాను, కొన్ని చక్రాల్లాగా వేసుకున్నాను. ఇలా ట్రై చేశాను అనమాట. చిక్లాల్లాగా కావాలంటే చిక్లాల్లాగా వేసుకోండి, ఇలా రిబ్బన్ పకోడీ లాగా కావాలంటే రిబ్బన్ పకోడీ లాగా వేసుకోండి. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. బట్ మూంగ్ దాల్తో చేసుకున్న రిబ్బన్ పకోడీని ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇందులో వేసిన నువ్వులు చూడండి అలా పైకి కనిపిస్తూ, మీకు నచ్చితే ఇంకా ఎక్కువ నువ్వులైనా వేసేసుకోవచ్చు.
ఇలా నేను అన్ని రకాలుగా చేసుకున్నాను. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, ఇలా తుంచితే తునిగిపోతున్నాయి అన్నమాట. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయి ఈ మూంగ్ దాల్తో రిబ్బన్ పకోడీ అనేది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి